రాజశేఖర రెడ్డిని అధికారంలోకి రానియకుండా ఈనాడు చాలా కష్టపడింది. సుదీర్ఘకాలం పాటు రాజశేఖర రెడ్డికి ఈ ట్రిప్పు సీఎం క్యాండిడేట్ అవుతాడు అన్నప్పుడల్లా అతని మీద నెగిటివ్ స్టోరీలు రాస్తూ, అతనికి పోటీగా ఉండేటటువంటి నేదురుమల్లినో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డినో ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ, ఇతనికి వ్యతిరేకంగా పైన కాంగ్రెస్ అధిష్టానానికి చూపించుకునేందుకు అనుగుణమైనటువంటి స్టోరీల్ని ఈనాడు అల్లి వండి వార్చి వడ్డించేది. రాజశేఖర్ని ఒక దుర్మార్గుడిగా, ఫ్యాక్షనిస్ట్గా, రాజకీయవాదిగా చూపించుతా ఇటు పబ్లిక్లోనూ అతని మీద నెగిటివ్ సృష్టిస్తూ, అటు పక్కన జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ అధిష్టానం దగ్గర నుంచి అతన్ని తొక్కేసే ప్రయత్నం చేసేవాళ్ళు. దీనికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి పవర్లోకి వస్తే పవర్ఫుల్ డెసిషన్స్ తీసుకోగలిగినటువంటి ఇంటలెక్చువల్, అతనిలో నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది. అతను వస్తే గనక అతని విజన్ ఏంటో పబ్లిక్కి తెలిస్తే మనం ప్రొజెక్ట్ చేసే విజనరీలు అనేది కూడా దెబ్బతింటాయి అన్నటువంటిది. జాతీయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీతో వీళ్ళు ర్యాపో బాగా మెయింటైన్ చేసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో పేపర్లు, ఛానల్స్ పెట్టారు, పేపర్లు ఛానల్స్ పెట్టారు. తద్వారా గుజరాత్లో ఛానల్ పెట్టి ఈటీవీ పూర్తిగా ఫేవర్గా ఉంటుంది అక్కడ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి గెలుపప్పటి నుంచి కంటిన్యూగా సపోర్టింగ్గా ఉంటూ వచ్చింది. అందుకని బీజేపీకి, నరేంద్ర మోడీకి కూడా ఈనాడంటే అభిమానమే. అందుకే రామోజీరావు గారి దగ్గరికి అమిత్ షా వెళ్ళి కూర్చున్న, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతన తనని దెబ్బతీస్తూ వచ్చినటువంటి ఈనాడుని దెబ్బకొట్టేందుకోసం అని చెప్పేసి ఏకంగా తను రివర్స్లో వేసినటువంటి ఇదే మార్గదర్శి ఫైనాన్స్. అనుమతి లేనటువంటి సంస్థ హిందూ అవిభాజ్య కుటుంబం పేరుతో ఎట్లా పెడతారంటూ రిజర్వ్ బ్యాంక్ కంప్లైంట్ చేస్తే, రిజర్వ్ బ్యాంక్ అవును అట్లా పెట్టడానికి వీలు లేదంటే లేదని చెప్పి రిజర్వ్ బ్యాంకుతో వాదనలు వినిపించి బెదిరించడానికి చూసినా సరే రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం నీకు ఒక్కడికి మేము సపరేట్ చేయలేమని చెప్పేసింది, అది తీసేయాల్సిందే అని చెప్పింది. అలాగా తీసేయాల్సి వచ్చేటప్పటికి వేల కోట్ల రూపాయల డబ్బులు వాస్తవంగా ఫైనాన్స్ పేరుతో రూపాయి వడ్డీకి ఇచ్చేటప్పటికి అనేక మంది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ డబ్బులే సినిమాలకి తిప్పడం కానీ, ఈటీవీకి పెట్టుబడి కానీ, అనేక రామోజీకి సంబంధించినటువంటి సంస్థలకు పెట్టుబడి. ఆ మొత్తానికి దెబ్బ అయ్యేటటువంటి సందర్భంలో దాన్ని రిలయన్స్ వాళ్ళు కొని డబ్బులు ఇచ్చి ఆయన్ని ఆ కష్టాన్ని నుంచి గట్టెక్కిచ్చారు. దానికి కారణం ఆ రోజున బీజేపీ అధినాయకత్వమే. అయినా మళ్ళీ కీలకమైన టైంలో బీజేపీకి దెబ్బేసేసింది అదే ఈనాడు. అయితే అభిమానం మాత్రం పోలేదు. తాజాగా ఏదైతే అన్నదాతకి సంబంధించినటువంటిది గుజరాత్లో ప్రోగ్రాముతో పాటుగా 30 ఏళ్ళు ఈనాడు ఈటీవీ పెట్టినటువంటి సందర్భంగా తీసుకెళ్ళి ఒక మెమెంటో ఇచ్చినటువంటి సందర్భంలో నేను రెగ్యులర్గా చూసేవాడిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. గుజరాత్లో ఉన్నంత వరకు మీకు చాలా బాగుంటుంది ప్రోగ్రామ్ అని అభినందించారన్నటువంటి పాయింట్ని ఈనాడు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.